హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి హెల్దీ పల్లి పట్టి ఎలా చేయాలో ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం రండి. ముందుగాల మనం ఒక గుప్పడన్ని పల్లీలు, మనకు ఒక కప్పు వరకు తీసుకున్నాను నేను పల్లీలు తీసుకొని వాటిని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత వీటన్నిటిని కూడా చల్లారేదాకా పక్కన పెట్టుకోవాలి. మనము షాపులలో కొనుక్కునే పల్లి పట్టి కంటే ఈ విధంగా ఇంట్లోనే చేసుకుంటే బ్లడ్ తక్కువ ఉన్నప్పుడు కానీ లేకపోతే హెల్తీగా మంచిగా ఈ విధంగా తినడానికి బాగా యూజ్ అవుతుంది. పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ ఈ విధంగా పల్లి పట్టి చేసుకున్నట్లయితే బాగుంటుందన్నమాట. అందుకోసం అని చెప్పేసి పల్లీలు ఫ్రై చేసుకున్న తర్వాత నేను ఒక 3 టేబుల్ స్పూన్ వరకు నువ్వులు కూడా వేసుకున్నాను. నువ్వులు మీరు ఆప్షనల్, ఓన్లీ పల్లీలతో చేయాలనుకుంటే పల్లీలతో చేయొచ్చు. నేను కొంచెం నువ్వులు కూడా యాడ్ చేశాను. నువ్వులు కూడా చిటపటలాడిన తర్వాత పక్కన వేసుకోవాలి. వేసుకున్న తర్వాత నేను ఇక్కడ మళ్ళీ సరిపడ బెల్లం తీసుకున్నాను. ఒక గ్లాస్ వరకే 100 గ్రామ్స్ వరకే నేను ఈ విధంగా తురుముకున్నాను. బెల్లము తురుముకొని ఈ విధంగా బెల్లం అనేది వేసుకున్న తర్వాత అందులోనే కొంచెం వాటర్ పోసుకోవాలన్నమాట. ఒక పావు గ్లాస్ వరకు వాటర్ పోసుకొని అది మనకు కొంచెము పాకం వచ్చేంత వరకు ఈలోపు మనం పల్లీలు అనేవి చల్లారిన తర్వాత ఈ విధంగా చేసుకోవాలన్నమాట. ఒక గిన్నెతోటి ఈ విధంగా నలుపుకొని ఒక్కల్లాగా చేసుకున్న తర్వాత ఈ విధంగా ఇంటి నిండా స్ప్రెడ్ కాకుండా ఈ విధంగా జాలితోటి వేసుకొని ఇలా అన్నట్లయితే మనకు పల్లీల మీద ఉన్నటువంటి పొట్టు అనేది మొత్తం వెళ్ళిపోతుంది. పోయిన తర్వాత ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఈ ప్రాసెస్ చేస్తున్న టైంలోనే మనకు బెల్లం పాకం అనేది కూడా రెడీ అవుతుంది. మనము ఇక్కడ నేను ఒక కప్పు వరకు తీసుకున్నాను పల్లీలు. తీసుకొని ఒక 100 గ్రామ్స్ అంతా బెల్లం తీసుకొని ఒక పావు గ్లాస్ అంతా వాటర్ తీసుకున్నాను. తర్వాత చూసారు కదా, ఒక ప్లేట్లోకి కొంచెం వాటర్ తీసుకొని బెల్లం పాకం వచ్చిందా లేదా అన్నది కొంచెం వేసుకొని చూసినట్లయితే మనకు అర్థమవుతుంది. ఈ విధంగా లిక్విడ్ లాగా జారకుండా ఎప్పుడైతే స్టిఫ్గా గట్టిగా ఉంటుందో అప్పుడు మనకు పాకం వచ్చినట్టు. ఇప్పుడు మనకు పాకం అనేది ఇంకా రాలేదు పూర్తిగా. ఈ లోపు మనకు సిమ్లో పెట్టుకునే పాకం అనేది చేసుకోవాలి. ఆ పాకం అయ్యే లోపల మళ్ళీ ఒక ప్లేట్కి కొంచెం నెయ్యి కూడా తీసుకున్నాను. నెయ్యి లేదా ఆయిల్ కానీ ఏదైనా తీసుకొని ఈ విధంగా ప్లేట్ మొత్తానికి స్ప్రెడ్ చేసుకోవాలి. చేసుకొని పక్కన పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత చూసారుగా మనకు బెల్లం పాకం అనేది వచ్చేసింది. వచ్చిన తర్వాత పల్లీలు, నువ్వులు అనేవి మొత్తం వేసుకోవాలి. వేసుకొని కొంచెం ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యి కూడా వేసుకున్నాను. వేసేటప్పుడు క్లిప్ అనేది మిస్ అయింది. మనకు బెల్లం పాకము గట్టిగా వచ్చిన తర్వాత మనము వాటర్లో వేసినప్పుడు బెల్లం అనేది ఉండగట్టినప్పుడు మనకు పాకం వచ్చిన తర్వాత అప్పుడు మనము పక్కన పెట్టుకున్న పల్లీలు, నువ్వులు అవన్నీ కూడా వేసుకొని ఈ విధంగా ఒకసారి కలుపుకోవాలి. కొంచెం నెయ్యి కూడా వేసుకొని మొత్తం ఒకసారి ఈ విధంగా గట్టి పడేంత వరకు కూడా ఒకసారి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత చూసారుగా జారుతుంది. కొంచెం గట్టిగా అయ్యేంత వరకు ఆ విధంగానే సిమ్ములో పెట్టి మనము పల్లి పట్టి అనేది రెడీ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేసి కొద్దిసేపు చల్లారిన తర్వాత మనము నెయ్యి పెట్టుకున్న ప్లేట్ ఉంది కదా, దాంట్లోకి ఆ పల్లి పట్టి సిరప్ అనేది మొత్తం పోసుకోవాలి. ఈ విధంగా వేసుకొని ప్లేట్ మొత్తానికి కూడా మనం స్ప్రెడ్ చేయాలన్నమాట. గరిటెతోటి మనకి వేడిగా ఉంటుంది కాబట్టి చేయి పెట్టకుండా గరిటెతోటి మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ విధంగా ప్లేట్ నిండా స్ప్రెడ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మనము చపాతీ చేసే కర్ర ఉందిగా, కర్రతో అయినా సరే మనం దాని మీద ఈ విధంగా స్ప్రెడ్ చేస్తూ దాని మొత్తానికి కూడా ప్లేట్ మొత్తం చేసుకోవాలన్నమాట. చూసారుగా ఈ విధంగా మనము కొంచెం ఆయిల్ అనేది కానీ నెయ్యి కానీ రాసుకొని ఆ పల్లి పట్టి మీద ఈ విధంగా మనం స్ప్రెడ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత చాకు తీసుకొని ఆ వేడిగా ఉన్నప్పుడే చాకుతోటి మనం ఏ షేప్లో కావాలనుకుంటే ఆ షేప్లో చేసుకోవాలి. ఎందుకంటే చల్లారిన తర్వాత మనకు గట్టిపడి రాదు కాబట్టి కొంచెం వేడి ఆల్రెడీ నాకు అప్పటికే కొంచెం చల్లారింది. చూసారుగా గట్టిగా వస్తుంది కాబట్టి తొందర వేడిగా ఉన్నప్పుడే చాకుతోటి ఈ విధంగా బిళ్ళల్లాగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని చల్లారిన తర్వాత వాటిని తీసేస్తే మనకు పల్లి పట్టి అనేది రెడీ అవుతుంది. ఇంట్లోనే మనం ఈజీగా చేసుకోవచ్చు అన్నమాట. బయట కొనుక్కొచ్చుకొని తినేదానికంటే హెల్తీగా ఇంట్లోనే కొంచెం టైం తీసుకొని మనం చేసుకున్నట్లయితే మనకి ఇంట్లోనే రెడీ అవుతుంది. కాబట్టి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. నేను కూడా ఇదే ఫస్ట్ టైం ట్రై చేయడం, కానీ చాలా బాగా వచ్చింది. టేస్ట్ కానీ అంతా నాకు పర్ఫెక్ట్గా వచ్చింది. షేప్ కరెక్ట్గా లేకపోవచ్చు కానీ